వచ్చిన తెలుగుదేశం పార్టీకి ఉన్నట్టు అదే కోట బీజేపీకి లేదా? వాళ్ళకేం అవసరం? తెలుగుదేశం తన ఉనికి కోసం వైసీపీ నాశనం చేయాలనుకుంటుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాశనం చేయాలని బీజేపీ అనుకుంటుంది. కాంగ్రెస్ నాశనం చేసే శక్తులు ఎవరున్నా కలుపుకోవాలనుకుంటుంది. ఇప్పుడు శత్రువుకు శత్రువు మిత్రుడని కాంగ్రెస్కి తెలుగుదేశం ఎంత శత్రువు, వైసీపీ కూడా అంతే శత్రువు. తెలుగుదేశం ఇంకా కాంగ్రెస్కి దగ్గరైంది ఆ మధ్యన, వైసీపీ దగ్గరికి సచ్చినా కాదు. అట్లాంటి వైసీపీని ఎందుకు దూషించాలి, ఎందుకు ద్వేషించాలి? ఇక్కడ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది అయితే మాత్రం అదే. అమరావతి టైంలోనైతే మాట్లాడతారు ఆయన అనేసి. ఆయన ఏం చేశారు? తను రాష్ట్రానికి ఏమి ఇచ్చారు? అమరావతికి ఒక భరోసా ఇవ్వడంతో పాటుగా సాగునీటి ప్రాజెక్టులకు ఎట్లా డబ్బులు ఇస్తున్నారు, రోడ్లకు ఎట్లా డబ్బులు ఇస్తున్నారు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. అట్లాగే నువ్వు చేయగలవన్న నమ్మకం నాకుంది బాబు అని చెప్పిపోయారు. ఇక్కడ జగన్ ఏమీ అనలేదు. ఒకే ఒక్క పాయింట్ మాత్రం గ్రహణం వీడింది అనే పదం వాడారు. దాన్ని అదుగో అంటున్నారు కానీ, లేకపోతే దాన్ని కూడా హైలైట్ చేయలేదు. చూడండి మీరు ఈనాడు జ్యోతి కూడా ఓన్లీ, ఎందుకంటే వాళ్ళే చేయలేదంటే అర్థమవుతుంది కదా అక్కడ. లేకపోతే జగన్ని తూర్పు ఆరబట్టాడు, జగన్ని నిలదీశాడు, జగన్ని నెగ్గదీశాడు. ఇప్పుడు అమిత్ షా వచ్చినప్పుడు అయ్యే రాశారు కదా. నేను మొన్నే చెప్పాను కదా, అమిత్ షాకి రాజకీయ పరమైనటువంటిదే కాకుండా జగన్ మీదన నెగిటివ్ ఉంది. అది మేబీ రిలీజియస్ కాన్సెప్ట్ అయి ఉండొచ్చు. మోడీకి అట్లాంటిది ఏం లేదు. జగన్ని పెద్దగా శత్రువుగా చూడడం, పైగా తనలాగానే పోరాడినోడు అనే ఫీలింగ్